అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో గత 10 రోజులుగా ఇసుక అనే విషయం మీద బాగా వాడివేడి చర్చలు, వార్తలు బాగా ట్రోల్ జరుగుతాము. సో అంటే ఎవరి ప్రభుత్వంలో ఇసుక తక్కువ వచ్చింది, ఎవరి ప్రభుత్వంలో ఎక్కువ వచ్చింది, రేటు తక్కువ ఎవరు ఇచ్చారు, రేటు ఎక్కువ ఎవరు ఇచ్చారు, ఎవరు దాచుకొని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అనేది ఎవరు చేశారు అనే విషయాల మీద ఇరు పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి, టీడీపీ నుంచి ఆ చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం దీని మీద అంటే మనకు తెలిసినటువంటి విషయాలు, అదేవిధంగా నిజంగా ప్రజల్లో ఉన్నటువంటి ఇసుక మీద ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ప్రజల్లో ఈ రెండు ప్రభుత్వాల మీద ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలని మనం సేకరించి వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో విషయం ఏంటంటే 2014 ఎన్నికలకి ముందు, అంటే 2014లో టీడీపీ విజయం సాధించింది, రాష్ట్ర విభజన జరిగింది అనమాట. అప్పుడు టీడీపీ విజయం సాధించి రాష్ట్ర అధికారంలో అప్పుడు ఇసుకని కొంచెం రేటు ఎక్కువ పెట్టారని చెప్పుకున్నారు. దానికి ముందు ఇసుక అనేది జనరల్గా ఫ్రీ స్టేట్లో, ఏదో వాహనాల బాడుగులకు తప్పితే ఎక్కువగా ఇసుక కొనే పరిస్థితి లేదు. అంటే జనరల్గా పోల్చుకుంటే కన్స్ట్రక్షన్ కూడా అప్పట్లో కట్టడాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఇసుక ఎక్కువగా ఉంది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిష్టంగా వాళ్ళు దాన్ని అమ్ముకున్న దాని మీద పెద్ద విషయం కూడా కాదు, ఎందుకంటే అప్పుడు ఫ్రీగానే ఇచ్చారు, కొన్ని చోట్ల అమ్ముకున్నారు, అప్పుడు పెద్ద విషయం కాదు. కానీ 2014 తర్వాత కన్స్ట్రక్షన్ అనేది పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇసుక కూడా డిమాండ్ పెరిగింది. సో ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని కొంచెం జాగ్రత్త చేయడం జరిగింది దానివల్ల. సో అప్పుడు ఇసుకని దగ్గర మంచి రేటు పెట్టి, అంటే 4,000 నుంచి 3,500-4,000 అట్లా అప్పుడు ఇసుకని అమ్మటం జరిగింది. అంటే దరిదాపు కొన్ని సమయాల్లో కొన్ని ఏరియాల్లో అయితే 5,000 కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి నాటి కాలంలో. ఆ తర్వాత 2019కి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇసుక 5,000 నుంచి 6,000, దగ్గర ఒక ట్రక్కు, అంటే ఒక ట్రాక్టర్ ఇసుక దగ్గర 6,000 నుంచి 7,000 కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కూటమి ప్రభుత్వం టీడీపీ ఏదైతే ఉందో, ఇసుక ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రీ ఎంతవరకు ఫ్రీ ఇవ్వగలరు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం. గతంలో 14 టైంలోనే 3,000, 4,000, 5,000 అమ్మినటువంటి ఇసుక మళ్ళీ 19 నుంచి 24 దాకా ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 5,000, 6,000, 7,000 అమ్మినటువంటి ఇసుక ఇవాళ ఫ్రీగా ఎలా ఇస్తారు? ఇది ప్రభుత్వం చెప్పినటువంటి మాటకి ప్రజలు స్పందిస్తున్నటువంటి, ప్రజలు చర్చిస్తున్నటువంటి విషయాలు అయితే ఇవి. ఫ్రీ ఇవ్వటం అనేది సాధ్యమేనా? టన్నుకి ఇంత అంటున్నారు, అంత అంటున్నారు. ఓ పక్క వైఎస్ఆర్సీపీ టీడీపీని ట్రోల్ చేస్తూ ఉంది, ఫ్రీ అంటున్నారు, మళ్ళీ డబ్బులు ఏంటి అని అంటున్నారు, ఎట్లా ఉంది? సరే, ఇవన్నీ కూడా కొంచెం పక్కన పెడితే, ఒకవేళ ప్రభుత్వం నిజంగా ఫ్రీగా ఇసుక ఇచ్చినా కూడా సామాన్యులకు, ప్రజలకు చేరే దశలో ఖచ్చితంగా ఒక ట్రాక్టర్ ట్రక్కు 4,000 నుంచి 5,000 ఖచ్చితంగా పడుద్ది. ఎందుకంటే ఒకవేళ ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చినా కూడా ఆ ఇసుక రేవులు అనేవి ఏ ప్రాంతంలో ఉన్నాయో, ఏ గ్రామానికి చెంది ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు వసూలు చేసుకుంటారు. ఇది కాక మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ముడుపులనేవి ముట్ట చెప్పాల్సిన పరిస్థితి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు అండదండలతోటి అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు చాలామంది ఉంటారు. ఇది టీడీపీలో గతంలో జరిగింది, వైఎస్ఆర్సీపీలో జరిగింది, ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా అది జరుగుతుంది. జరగకుండా అయితే ఉండదు. సో ఇది పరిస్థితి. ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే పరిస్థితులు అయితే ఎంతవరకు సాధ్యపడతాయి అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించుకున్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో ఇసుక లేదని చెప్పేసి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ధర్నాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కొంత ఇబ్బంది పడ్డారు, కన్స్ట్రక్షన్ ఆగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది నాటి కాలంలో జరిగింది. అంత మాత్రాన 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని ఏమన్నా పటిష్టం ఏం చేయలేదు. ఇసుకను దాచుకున్న పేరుంది, దాచుకొని వారి అనుచరులు దొంగతనంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, అది ఓపెన్ సీక్రెట్ అన్నమాట. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా తక్కువకి ఇచ్చారంటే
అది కాస్త 5,000 నుంచి 6,000 7,000 కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇది 2019 నుంచి 24 పరిస్థితుల్లో కూడా భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవం. ఇక అదేవిధంగా ఇప్పుడు 2024కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఒక పాలసీ తీసుకొచ్చేసి ఫ్రీగా ఇసుక ఇస్తారన్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది, అసలు జరుగుతుందా? గతంలో ఇసుక ఎక్కువగా ఉంది, కన్స్ట్రక్షన్ తక్కువగా ఉన్నాయి, అప్పుడే ఇసుక ఫ్రీగా కాదు కదా, ఆ డబ్బులు కట్టి తీసుకోవడానికి కూడా ఇసుక అందుబాటులో లేదు. కానీ ఇప్పుడు ఫ్రీ అంటే అది సాధ్యపడుతుందా, ఎంతవరకు సాధ్యపడుతుంది? దీనికి సంబంధించి రాష్ట్రంలో బాగా హల్చల్గా వాడి వేడిగా నడుస్తున్నటువంటి వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఫ్రీ ఇసుక అనేది ఎంతవరకు సాధ్యం? నాకు తెలిసి అయితే ఫ్రీ ఇసుక అనేది సాధ్యపడదు. ఒకవేళ ప్రభుత్వం ఫ్రీగా పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక నాయకులు కావచ్చు, ఆ ప్రాంత ప్రజలు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, ఖచ్చితంగా డబ్బులు అనేవి వసూలు చేస్తారు. సామాన్యుడికి మాత్రం ఇసుక ఫ్రీగా దొరికే పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు.